ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ఎడార్ల సెలయేర్ల ద్వారా మేము 3వ దినము నాడు మాకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ సందేశం బట్టి కూడా స్తుతిస్తూ, మీ మాటల ద్వారా మనం ఆదరించుము, బలపరచుము, ధైర్యపరచుము, సరిచేయము, సరిదిద్దమని ప్రార్థిస్తూ మీ దయగల హస్తమునకు అప్పగించుకుంటుండగా దినమంతా మీ కృపాక్షరం నుంచి నడిపించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడార్లో సెలయేర్లు, మే 3వ తేదీ. దేవుడు ఈ దినమును మన కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ సందేశం. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్తధ్వని కూడా ఆలకించేంతంత దగ్గరగా ఉన్నప్పుడు నేను ప్రక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి? ఆయనకే ఎందుకు నేరుగా మొరపెట్టకూడదు? నాకై నేను కూర్చుకొని పథకాలు, అంచనాలు వేసుకోవటం దేనికి? ఏ గొడవ లేకుండా నన్ను, నా భారాన్ని ఆయన మీద వేయటానికి అభ్యంతరం ఏమిటి? గమ్యము దగ్గరికి సరళ రేఖలో పరిగెత్తేవాడే సరైన పందెగాడు. అలాంటప్పుడు నేను అటు ఇటు పరిగెత్తడం దేనికి? సహాయం కోసం మరెక్కడో వెతికితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేమిటి? అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్య నుండి విడుదల దొరుకుతుంది. ఆ నిక్షేతును ఆయన నాకు ఇచ్చి ఉన్నాడు. ఆయన్ని పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కోనక్కర్లేదు. ఎందుకంటే ప్రార్థన చేయి వారందరూ అనే మాట అంతులేనిది. వారందరూ అనే దానిలో నేను కూడా ఉన్నాను. అంటే దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఎవరైనా అందరికీ అది వర్తిస్తుంది. ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయం అర్థిస్తాను. నాకు క్షణాల మీద సహాయం అందాలి. ఎలా అందుతుందో నాకైతే అర్థం కావటం లేదు. అయితే అది నాకు అనవసరం. వాగ్దానం చేసిన వాడే దాన్ని నిలబెట్టేందుకు మార్గాలు, పద్ధతులు ఆలోచించుకుంటాడు. నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోబడమే. ఆయనకి సలహాలు ఇవ్వటానికి నేనెవరిని? నేను ఆయన భవిష్యత్తుని మాత్రమే, మంత్రిని కాను. మొరపెట్టడమే నా వంతు, విడిపించటము ఆయన పని. అటువంటి విశ్వాస జీవితముతో మనం ముందుకు కొనసాగుటూ ప్రభు మనకు సహాయపడునుగాక. ఆమేన్.